హర్ష సాయి యూట్యూబ్లో ఎంతో సంచలనాలు క్రియేట్ చేసిన వ్యక్తి. సోషల్ మీడియాలో హర్ష సాయికి ఉన్న క్రేజే వేరు. ఇతనికి ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్స్, ఫేస్బుక్లో 1.3 మిలియన్స్, యూట్యూబ్లో 10.9 మిలియన్స్, మరెన్నో లాంగ్వేజ్ యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది ఫాలోవర్స్ అభిమానాన్ని పొందిన హర్ష సాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సమస్య వచ్చిందంటే ముందుంటాడు. అలాంటి హర్ష సాయి పైన ఒక అమ్మాయి క్రిమినల్ కేసు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసింది. అలాగే హర్ష సాయి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. లైంగిక వేధింపులు చేశాడని, భౌతిక దాడి, చీటింగ్ చేసినట్లు సదరు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా నగ్న ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించింది ఈ బాధితురాలు. ఇవన్నీ చూపించి బెదిరించి తనపై అత్యాచారం చేశారంటూ కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హర్ష సాయి పోలీసులు క్రిమినల్ కేసును అయితే నమోదు చేశారు. బాధిత మహిళ తన లాయర్ని తీసుకుని నర్సింగ్ పోలీసులను అయితే ఆశ్రయించింది. యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదు చేయడానికి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా తను పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే హర్ష సాయికి నాకు కొంతకాలంగా పరిచయం ఉంది. తను నన్ను కొంతకాలం నుంచి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అవైతే నావి వీడియోస్ ఉన్నాయో, ఫొటోస్ ఉన్నాయో వాటిని తీసుకొని అతను సీక్రెట్గా వీడియోలు తీసి, ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేసిందే కాకుండా నన్ను శారీరకంగా వాడుకున్నాడు. మానసికంగా ఎంతగానో మానసిక బాధను అనుభవించేటట్టు చేశాడు. అంతేకాకుండా నా నుండి డబ్బులు కూడా తీసుకున్నాడంటూ చీటింగ్ కేసు కూడా పెట్టింది. ప్రస్తుతానికైతే తనని ఎంతగానో బాధిస్తున్నాడు. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్ పేరిట ఏవైతే న్యూడ్ వీడియోస్ ఉన్నాయో తరచూ చూపిస్తూ తనని శారీరకంగా వాడుకున్నాడు అంటూ కూడా తన ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా తన తండ్రిపై కేసును కూడా నమోదు చేసింది. అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినప్పటికీ కూడా అసలు వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ తండ్రి గనక పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్ష సాయి మీద సెక్షన్ IPC 376, 357ని నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు హర్ష సాయి కోసం పోలీసులు అయితే గాలింపులు చేపట్టారు. అయితే హర్ష సాయి ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాదాపు గంటకి లక్షల వ్యూస్ వస్తుంటాయి. అలాంటి హర్ష సాయి మీద ఇలాంటి కేసులు రావడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. అంటే గతంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. వారెవరో హర్ష సాయి పేరు మీద చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు, డబ్బులు లాక్కున్నట్లు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరో ఒక ముక్కు ముఖం తెలియని ఒక మహిళ తన లాయర్ని వెంట పెట్టుకొని నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి తనని ఇలా చీటింగ్ చేశాడు, తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అది కూడా న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ ఇవన్నింటినీ దగ్గర పెట్టుకుని నన్ను ఎంతగానో మానసిక శోభకి గురి చేస్తున్నాడు అని అంటుంది. ఇంకా హర్ష సాయి పైన బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నారని, అందరికీ హెల్ప్ చేసినట్టుగా ఆ వీడియోలన్నీ డబ్బు కోసమే చేస్తున్నారని, కుర్రవాళ్ళందరినీ కూడా బెట్టింగ్ యాప్స్ అలవాటు చేస్తున్నారని అని చాలా కాలంగా అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ ఈ ఆరోపణలన్నీ కూడా నిజమని నిరూపించలేకపోయాయి. అయితే హర్ష సాయి ప్రెజెంట్ ఉన్న కేసు అయితే ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో హర్ష సాయిని ఎంక్వైరీ చేస్తే గానీ తెలియదు. లేటెస్ట్గా అయితే కేవలం డబ్బుల కోసమే అవన్నీ చేస్తున్నారని, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. హర్ష సాయి యొక్క తరపున లాయర్ హర్ష సాయి యొక్క సక్సెస్ని చూడలేకనే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని, వారిద్దరి మధ్య ప్రేమ పెళ్లి లేదని, ఏడాదిగా వీరిద్దరూ కలవలేదని, అతని ఎదుగుదల చూడలేకనే నిందలు వేస్తున్నారని అని చెప్పారు. హర్ష సాయి నటించిన మెగా లోడాన్ ట్రిజర్కి వచ్చిన సందర్భంతో ఆమె బ్లాక్మెయిల్ చర్యలకు దిగారని తెలిపారు. సో ఈరోజు వీడియోలో ఇది తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. తర్వాత అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.